ఇంట్లో ఆ సూర్య చేతుల మధ్య జరిగే రొమాన్స్ చూడలేక నా రక్తం మరిగిపోతుంటే దీనికేమో కడుపు మండిపోతున్నట్టుంది. ఆ మంటలో సూర్య కాలిపోయేలా చేస్తా. ఏంటి ఇక్కడ నిలబడ్డారు? ఇక్కడ కాకపోతే మేడకి నిలబడతాను, నీకేంటి? ఈరోజు శోభనం జరిగిపోతే మేడ మీద కాదు, రోడ్డు మీద నిలబడతారు. నేనుండగా అది జరగదు, జరగనివ్వను. ఏం చేశారు? ఆహా, ఇప్పటి వరకు మీరు ఏం చేశారు అంటున్నా. దగ్గరుండి స్నానాలు చేయించడం తప్ప. నాకు తెలిసి మీరు ఇక్కడున్నా ఒకటే, మీ ఇంట్లో ఉన్నా ఒక్కటే. ఏయ్, నా గురించి నీకు తెలీదు. ఇప్పుడు తెలుస్తుందిగా. అక్కడ జరగాల్సినవన్నీ ఒక్కోటిగా జరిగిపోతుంటే పక్కకొచ్చి మీలో మీరు గొనుక్కుంటున్నారు. మా బామ్మ ముద్రైతే ఆ సూర్య దేశముద్రు. మీ తమ్ముడు ఇక్కడే ఉంటే శోభనం జరిగిపోవడం ఖాయం. ఫస్ట్ నైట్ తర్వాత మగాళ్ళు ఎలా ఉంటారో నేను మీకు చెప్పక్కర్లేదనుకుంటాను. ఇప్పటి వరకు అక్క అక్క అనేవాడు. సూర్య సూర్య అంటూ దాని కొంగు పట్టుకు తిరుగుతాడు. ఉదయం లేవగానే మీ మొహాలు చూస్తే గాని కళ్ళు తెరవనివాడు మీ మొహాల వంక చూడడమే మానేస్తాడు. 20 సంవత్సరాలు కష్టపడి పెంచాము అని చెప్పుకోవడం కాదు. ఈ ఒక్కరోజు మీ తమ్ముణ్ణి కాపాడుకోకపోతే తను మునుగుతాడు, దాంతో మీరు మునుగుతారు. నేనంటే మీకు నచ్చకపోవచ్చు, కానీ నేను చెప్పే మాటలు మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను. ఏదో ఒకటి ప్లాన్ చేసి మీ తమ్ముడిని ఇక్కడి నుంచి పంపించేయండి. లేదంటే చెప్పాగా, మీరింకా రోడ్డు మీదే. శత్రువైన సమయానికి మంచి సలహా చెప్పింది. ఆ ముసల్దాన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి శోభనం జరిపించేలా ఉంది. తమ్ముణ్ణి కాపాడుకోవాలి. నేను మా తమ్ముడితో మాట్లాడాలి. దానికి నా పర్మిషన్ ఎందుకు? నేనేం నిన్ను పర్మిషన్ అడగట్లేదు. నేను మాట్లాడుకోవాలి, నువ్వు బయటకు వెళ్ళు అని చెప్తున్నాను. నేను వెళ్ళను. ఏంటే, మెళ్ళో తాళి పడేటప్పటికి పొగరొచ్చిందా? బాధ్యత వచ్చింది. నేను మిస్ సూర్యకాంతం అయ్యుంటే మీరు మాట్లాడుకునేటప్పుడు నేనుండకూడదు. కానీ ఇప్పుడు మిస్సెస్ చైతన్య సూర్యకాంత్. నాకు సంబంధించిన ప్రతి విషయం ఆయనతో పంచుకోవాలి. అలాగే ఆయనకి సంబంధించిన ప్రతి విషయం నాతో పంచుకోవాలి. ఇప్పటి వరకు మీ మధ్య ఎన్ని సీక్రెట్స్ అయినా ఉండొచ్చు. ఇక మీదటైనా అందరూ ఓపెన్గా ఉంటే బెటర్. ఏంటి క్లాస్ తీసుకుంటున్నావు? మాకు మధ్య 100 ఉంటాయి. ఇది మా ఫ్యామిలీ. ఇప్పుడు నేను మీ ఫ్యామిలీ మెంబర్నేనండి. మీ జీవితంలో భాగం పంచుకోవడానికి వచ్చిన భార్యని అని నువ్వు ఫీల్ అవుతున్నావేమో కానీ నేను ఫీల్ అవడం లేదు. నాకు నీకంటే మా అక్కే ముఖ్యం, తన ప్రేమే ముఖ్యం. మేమిద్దరం మాట్లాడుకోవాలి. నువ్వు కొద్దిగా అది నా సత్తా అంటే. ఎలా ఇచ్చానక్క? సూపర్ నాన్న, ఇప్పుడు మగాడు అనిపించుకున్నావు. మగాడిని అనిపించుకోవడం ఏంటి? ఏమైతే ఏంటి, దెబ్బతో దాని మొహం మాడిపోయింది. లేకపోతే భార్య అంట బాధ్యతలు తీసుకుంటుందంట. మన సంగతి తెలియక అలా మాట్లాడిందక్క. ఏదో మాట్లాడాలన్నావు ఏంటక్క? ఏం లేదురా, వీళ్ళ స్కెచ్లు మీ మధ్య జరుగుతున్న టచ్లు చూస్తుంటే నిన్నేదోలా మాయ చేసి ముగ్గులోకి దించేస్తుందేమోనని భయంగా ఉందిరా. నేను అదే ఫీలింగ్లో ఉన్నాను. ఏంటి? చిచి, నేను అదే భయపడుతున్నానక్క. అందుకే నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళనిస్తారా? వాళ్ళెవర్రా వెళ్ళనీకపోవటానికి?
అంటే ఆ ఆచారం అని ఆ ముసలిది కాళ్ళకు అడ్డం పడిపోతుంది కదా, దానికి తోడు బావ ఒకడు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉన్నా నీకు నీ పెద్దక్క సపోర్ట్ ఉందిరా. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను ఇక్కడ ధైర్యంగా ఉన్నానక్క. అదే ధైర్యంతో చిన్న పనుంది గంటలో వస్తానని చెప్పి వెళ్ళిపో. ఎక్కడికైనా అడిగితే పనుందని చెప్పు అంతే. ఎక్కడికి వెళ్ళను? మన ఇంటికి వెళ్ళరా, మళ్ళీ రాకు. శోభనం ఎలా జరుగుతుందో చూస్తా. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పేస్తారు కదా. అందరి ముందు తిరుగుతూనే ఉంటావు, కానీ ఇంట్లో ఎవ్వరూ నిన్ను గుర్తుపట్టరు. అదెలా? ఐడియా అద్దరిపోయిందక్క. ఫాలో అయిపో, ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. జాగ్రత్త. డన్. ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరేం చేస్తున్నారు అక్కడ? మాకు మధ్య 100 ఉంటాయి. అదేంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మాకు ఉంటుంది. ఎవరేం మాట్లాడుకుంటున్నారా అని కలుగుల్లో ఎలికల్లా కన్నంలోంచి చూడటం తప్ప మీరేం చేయగలరు? దీని వాలకం చూస్తుంటే ఇది బామ్మర్ది గారితో కలిసి ఏదో గూడు పొట్టాని చేయబోతుందని అర్థమైంది. ఏమై ఉంటుంది? బాబూ, ఎంటర్ ది డ్రాగన్. ఈ ముసలాడు కళ్ళు ఎప్పుడు నా మీదే ఉంటాయి. ఏంటి బామ్మగారు ఎక్కడికో వెళుతున్నట్టున్నావు? బాగానే క్యాచ్ చేశారే. క్యాచ్ చేయడంలో నేను కింగనే గాని ఎక్కడికి వెళ్తున్నావు? అది మరేమో ఏంటి అది ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్తే నేను తెప్పిస్తాను కదా. ఆకాశంలో మెరిసే నక్షత్రం కావాలి, తెప్పిస్తావా? గులేబా కావాలి, పువ్వు కావాలి, తెప్పిస్తావా? గులేబా కావలి పువ్వా? అదెక్కడుంది? అవన్నీ ఇప్పుడు ఎందుకండి? చెప్పాలరా, ఏ విషయం అయినా మేము మీ అక్కలతో షేర్ చేసుకోవడం లేదా? మీరు వేరు, మేం వేరు. వేరు లేదు, మొదలు లేదు. అందరికీ ఒకటే న్యాయం, ఒకటే ధర్మం. అయ్యో, సాయంత్రం 6 గంటల నుంచి ముఖ్యమైన కార్యక్రమం ఉంది కదా బాబు. తప్పించుకోవడానికే కదా ఎస్కేప్ అయ్యేది. అదే అది నేను యాక్చువల్లీ సాయంత్రం కార్యక్రమం ఉంటే ఇప్పటి నుంచి చెక్క భజన చేయాలా ఏంటి? ఏరా తమ్ముడు? లేదక్క, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. అయినా నీకు అంత అర్జెంట్ పనులే ఉన్నాయరా? ఉంది అంటున్నాడు కదా. ఆ మొక్క వాణ్ణి చెప్పమను. ఏమంటే ఏం చెప్తాను? ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక చెడ్డాడు అనే సామెత ఉంది కదా, అందుకనే చెడిపోకూడదనే నేను తిరగడానికి వెళ్తున్నా. అరే, మీకు సామెతలు చెప్పడం నువ్వు మీద చేయకు, దూరంగా బా. అది కాదు బాబు, ఈ ఒక్కరోజు గడిచిపోతే ఎలాగూ రేపు మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు కదా. కనీసం ఏ ఒక్కరోజైనా ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. ఏంటండి మీరు? ఇందాక నుంచి చూస్తున్నాను. వాడేదో సరదాగా 1 గంట బయటికి వెళ్ళొస్తానంటే 100 క్వశ్చన్లు వేస్తున్నారు, 100 దారాలు తీస్తున్నారు. చిన్నప్పటి నుంచి పెంచిన మేమే వాణ్ణి ఇన్ని ఆరాలు తీయలేదు. అది కాదు లల్లి. మీరాగండి. అయినా వాడు అసలు ఈ ఇంటికి అల్లుడా మీకు కట్టుబానిసా అర్థం కావట్లేదు. అలా మాట్లాడతావేంటమ్మా? ఇంకెలా మాట్లాడాలండి? వాడేమైనా మీతో చెప్పకుండా ఎక్కడికైనా పారిపోతున్నాడా ఏంటి? మరీ మీ ఇంట్లో వాళ్ళకి పైత్యాలు ఎక్కువైపోతున్నాయి. పైత్యాలు ఎక్కువై కాదమ్మా, ఆచారాలు తప్పకూడదని మాట్లాడుతున్నాం. మీ ఆచారానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. మీరు అనుకున్న టైంకి కరెక్ట్గా తిరిగి వస్తాను. అలా అయితే ఓకేనా? సరే అయితే పదండి, నేను మీతో పాటు వస్తాను. పెళ్లికి వెళ్తూ పిల్లినైనా సంకన పెట్టుకెళ్ళొచ్చేమో గానీ నిన్నెక్కడికైనా తీసుకెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ అయ్యి. అలా కాదు బాబు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నా మనవరాల్ని నీతో పాటు అడవిలో అమ్మవారి గుడికి తీసుకెళ్ళింది, సూపర్ మార్కెట్లో ఒక రాత్రంతా గడిపింది. అప్పుడు నాకు తెలియదు కదండి, ఓపిగా కూర్చొని నా గొయ్యి నేనే తవ్వుకుంటున్నానని. దీన్ని కూడా తీసుకెళ్ళడం తప్పయింది, స్నేహం చేయడం ముప్పయింది. అందుకే నేను ఎలా బుక్ అయింది. రే తమ్ముడు, ఏంట్రా వీళ్ళ బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నీకేంటి? నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు అలాగే ఉండు. ఎప్పుడు నీ కొంగు పట్టుకునే కదా ఉంటున్నాడు.
రే చైతు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికే వెళ్ళు. హ్యాపీగా తిరిగిరా. అర్థమైంది కదా? సరే అక్క, వస్తాను. సరే బాబు, సాయంత్రం 6 గంటలకి 6 వచ్చేస్తా. ఆ. ఈలోపు మీరు పందిరి మంచం, మల్లెపూలు రెడీ చేసి రెడీగా ఉండండి. అలాగే. నేనా? సిస్టర్, ఒక్కసారి వెళ్ళరా. ఏంటన్నయ్యా? ఎప్పుడూ గడప దాటి బయటికి వెళ్ళని మా బామ్మర్దిగాడు పనుంది అని బయటికి వెళ్ళాడంటే నాకు అనుమానంగా ఉందమ్మా. కరెక్ట్గా డైలాగులు కూడా చెప్పలేని వాడు ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరక్క చెడతాడు అని సామెతలు చెప్తున్నాడు అంటే శోభనం నుంచి తప్పించుకోవడానికి సైలెంట్గా ఎస్కేప్ అవుతున్నాడేమోనని డౌట్గా ఉందమ్మా. ప్రతి చిన్న విషయానికి ఆయన అనుమానించడం కరెక్ట్ కాదన్నయ్య. ఏదో సరదాగా అలా బయటికి వెళ్ళొస్తానని చెప్పారు కదా. నువ్వు నీ భర్తను నమ్మొచ్చమ్మా, కానీ నేను నా పెళ్ళాన్ని మాత్రం నమ్మడానికి లేదు. అదేదో స్కెచ్ వేసి వాణ్ణి బయటికి పంపిస్తుందేమో అని అనిపిస్తుంది. వాడు బయటికి వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరూ సైకిల్ కూడా చేసుకున్నారు. అలా ఏమయ్యుండదులే అన్నయ్య. ఆయన టైంకి తిరిగొస్తారన్న నమ్మకం నాకుంది. నా అమూల్ బేబీ అమ్మాయికుడే కావచ్చు, మోసగాడు మాత్రం కాదు. అమ్మా, సూర్య, ఈ పిల్లకేమీ అర్థం కావట్లేదు. చైతుగాడు మాత్రం ఖచ్చితంగా జంపే. ఇదేంటి అక్క ఫోన్ చేస్తోంది? లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. చెప్పక్క. ఏమి, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తాం అక్క? ఇంట్లోనే ఉన్నాం. అసలు విషయం ఏంటో చెప్పు. తమ్ముణ్ణి మన ఇంటికి పంపిస్తున్నాను. ఇద్దరు వాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. తమ్ముణ్ణి ఇక్కడికి పంపించడం ఏంటక్క? ఇవాళ 3 రాత్రుల్లో 2వ రోజు కదే. ఆల్రెడీ ఫస్ట్ నైట్ ఫెయిల్ అయింది కదక్క. కానీ సెకండ్ నైట్ అయిపోయేలా ఉందే. ఇక్కడ పరిస్థితులన్నీ తేడాగా ఉన్నాయి. అసలు ఏమైందక్క? ఉదయం నుండి శోభనం స్నానాలని, తల తొడవడాలని ఆ సూర్యకి తమ్ముడికి మధ్య వరుసగా రొమాంటిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుందే ఆ ముసల్ది. అదేంటక్క, నువ్వు ఉండగానే? ఉన్నాను, కానీ దేన్ని ఆపలేకుండా ఉన్నాను. ఏమన్నా అందామంటే ఆచారం అంటుంది, బకెట్ తన్నేస్తానంటుంది. కాదని గట్టిగా అరవలేను, వద్దని ఆపలేను. అది నా పరిస్థితి. దానికి తోడు తమ్ముళ్ళలో కూడా చిన్నపాటి చేంజ్ కనిపిస్తుంది. వాడు మన తమ్ముడు కదక్కా. మన తమ్ముడైనా వాడు మొగాడే కదా. వంటికి నలుగు పెట్టడాలు, తలకి ఆయిల్ పెట్టడాలు, ఆ టచింగ్స్ కి ఏదో అవుతుందని వాడే నాతో చెప్పాడు. నిన్న ఉన్న బెట్టు ఇవాళ ఉంటుందని గ్యారంటీ చెప్పలేను. అందుకే వాణ్ణి ఇక్కడ లేకుండా చేస్తే ఏ గోలా ఉండదని అక్కడికి పంపిస్తున్నాను. ఎలా ఉంది నా ప్లాన్? ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది. ఏంటి? లేకపోతే ఏంటక్క, వాళ్ళింటికి మనింటికి కాశ్మీర్కి కన్యాకుమారికి ఉన్నంత దూరం ఏమైనా ఉందా? కార్ ఎక్కి గట్టిగా ఎక్సలేటర్ తొక్కితే 10 నిమిషాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు. దానికి తోడు ఇంట్లో అందరి ముందు తమ్ముడు తిరిగితే అందరూ చూస్తారు కదా. ఆ విషయం అక్కడ తెలిసిపోయి వాళ్ళొచ్చి తీసుకెళ్లిపోతారు కదా. అవ్వదు. ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరి ముందు తమ్ముడు తిరుగుతూ ఉన్నా వాణ్ణి ఎవ్వరూ గుర్తుపట్టలేరు. అదేలా? అదేనే ఈ లలిత మ్యాజిక్. కాసేపట్లో వాడి ఇంటికి వస్తాడు. బీ కేర్ఫుల్. అక్కేదో ప్లాన్ చేశానంటుంది. ఏమై ఉంటుంది? ఏమో పూర్ణి, తమ్ముడిని ఇక్కడికి పంపిస్తాను అంటుంది. అందరి ముందు తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేరు అంటుంది. ఏం చేస్తుందో, ఏదో చేస్తుందిలే.
అన్నయ్య. హలో తమ్ముడు, చెప్పన్నయ్య. చైతుగాడు అక్కడికి ఏమన్నా వచ్చాడా? ఆయన ఇక్కడికి రావడం ఏంటండి, మీ దగ్గరే ఉంటాడు కదా. పులి, నువ్వు నోరు ముయ్యి. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడ్రా. అలా ఓ గంట బయటికి వెళ్ళొస్తాను, ఇంట్లోనే పడి ఉండడానికి నేనేమన్నా ఆడపిల్లనా అని కథలు చెప్పి మరీ బయటికి వెళ్ళాడ్రా. ఒకవేళ పనుండి వెళ్ళాడేమో. వాడికేం పనులుంటాయిరా? అక్కడుంటే అక్కల కొంగులు పట్టుకు తిరగడం, ఇక్కడ శోభనం నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించడం తప్ప. అదే నిజమే. వాడు చెప్పిన కథ వెనక ఏదో గూడు పుఠాని ఉందని నాకు అనుమానంగా ఉందిరా. ఈ రోజంతా ఇక్కడ సూర్యతో టచింగ్ సీన్స్ చాలా జరిగాయి. వాళ్ళలో కూడా మూమెంట్ స్టార్ట్ అయింది. ఇవాళ ఎలాగైనా శోభనం జరిగేలా చూడాలని మేము, జరగకుండా చూడాలని మా అపోజిషన్ పార్టీ స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తున్నాం. అపోజిషన్ పార్టీ ఎవరన్నయ్య? ఇంకెవర్రా, మీ వదిన. అదే ఏదో ప్లాన్ చేసి వాణ్ణి మన ఇంటికి పంపించిందేమోనని నాకు చిన్న డౌట్ రా. రాలేదన్నయ్య. ఒరే, వస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. రే, ఏంట్రా సౌండ్? ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారన్నయ్య. చైతుగాడి అనుకుంటా. వెంటనే వెళ్ళి చూడండి. వస్తే మాత్రం పారిపోకుండా గట్టిగా పట్టుకోండి. ఓకే అన్నయ్య. ఒరే ప్రకాష్, ఏమైందిరా? మాట్లాడవేరా? ఎవర్రా వచ్చింది? ప్రకాష్, హలో. కాలింగ్ లోనే ఉంది. హలో అన్నయ్య. వచ్చింది ఎవర్రా? చైతుగాడేనా? కాదన్నయ్య. మరి ఎవర్రా? ఎవరో మహమ్మదీయ యువతి బుర్కా వేసుకొని వచ్చింది. మహమ్మదీయ యువత బుర్కానా? సరే, వాడు వస్తే మాత్రం కాల్ చేయండి. సరే. ఎవరమ్మా నువ్వు? ఆదవర్సి ఆదవర్సి. ఆదవర్సి. మాది పేరు హుస్సేన్ బేగం. అడ్రస్ మారొచ్చారా? మాది దుబాయ్ నుండి వచ్చింది. కరెక్ట్ అడ్రస్ కే వచ్చింది. ఈ బురక ఎవరే? ఏమో. మీది ఇంట్లో పూర్ణి ఉంది, ప్రగతి ఉంది, లలిత ఉంది. మన పేర్లు చెప్తుందేంటి? లలిత బయట ఉంది, పూర్ణి ప్రగతి ఇక్కడే ఉన్నారు. ఏ పూర్ణి ప్రగతి పద. హాయ్ పూర్ణి, హాయ్ ప్రగతి. మీకి ఎలా ఉన్నారు? మీది ఏం చేస్తుంది? ఏయ్ హలో, ఎవరు నువ్వు? తమ్ము. అరే బేగం, మన బేగమే. బేగం. బేగం, ఇన్నాళ్ళు ఎక్కడున్నావే? ఎప్పుడొచ్చావు? దుబాయ్ నుండి ఇప్పుడే వచ్చింది. ఫ్లైట్ దిగి నేరుగా ఇక్కడికే వచ్చింది. పూర్ణి, ఎవరివిడా? మా క్లోజ్ ఫ్రెండ్ దుబాయ్. దుబాయ్లో మీకు ఫ్రెండ్ ఉన్నట్టు మాకెప్పుడు చెప్పలేదు. మాకు ఇప్పుడే తెలిసిందిగా.